Hi friends, welcome to Easy Learning channel. Previous videos లో మనం arithmetic operators ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామింగ్ అనేది చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి బేసిక్స్ నుండి. ఈ రోజు వీడియోలో మనం యూనరీ ఆపరేటర్స్ ని యూజ్ చేసి నేర్చుకుందాం. యూనరీ ఆపరేటర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్స్ ని యూజ్ చేస్తాము. అండ్ లైక్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ సింబల్స్ ని యూజ్ చేసి మనం ఇచ్చిన వాల్యూని ఎలా ప్రింట్ చేయాలనేది అయితే చూద్దాం. వాల్యూస్ చేంజ్ ఎలా అవుతాయి అనేది సింపుల్ గా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ కోడింగ్ అనేది అయితే గ్రిప్ తెచ్చుకుందాం. లేట్ చేయకుండా STS ఓపెన్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోస్ లో రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి చేశాము. అండ్ సింపుల్ గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి SRC లోకి వెళ్ళి మనము రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్ మీద అయితే క్లిక్ న్యూ లోకి వెళ్ళి క్లాస్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత సింపుల్ గా యూనరీ ఆపరేటర్స్ అండ్ టైప్ చేసి అండ్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది అండ్ మెయిన్ మెథడ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా మనం ఇంటీజర్ వేరియబుల్ అనేది అయితే తీసుకున్నాం. x is equal to 10. ఇక్కడ యూనరీ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకున్నాం. SYSOUT కంట్రోల్ స్పేస్ అండ్ ఇక్కడ మనము x ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నాము. x ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ సింబల్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ సింపుల్ గా x వేరియబుల్ తర్వాత మనం ఇంక్రిమెంట్ యూజ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ లో x కు ముందు ఇంక్రిమెంట్ అనేది అయితే చేద్దాము. ఏ విధంగా మనకు వాల్యూ అనేది అయితే ప్రింట్ అవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ డిక్రిమెంట్ అయితే యూజ్ చేద్దాం. ఆ తర్వాత మనము x కు ముందు డిక్రిమెంట్ యూజ్ చేద్దాం. మైనస్ మైనస్ మనకు ఎలా ప్రింట్ అవుతుంది వాల్యూ ఏ వాల్యూస్ ప్రింట్ అవుతుంది అనేది అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి యూనరీ ఆపరేటర్స్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఇంక్రిమెంట్ ఆ డిక్రిమెంట్ ని ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ని ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వేరియబుల్ కి బిఫోర్ వేరియబుల్ కి ఆఫ్టర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఎలా ప్రింట్ అవుతుంది అనేది అయితే చూద్దాం. మనము చూడండి ఎక్స్ కు ఆఫ్టర్ అనేది అయితే ఇంక్రిమెంట్ యూజ్ చేశాను. సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రన్ యాజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లేదంటే ప్రాజెక్ట్ కి వెళ్ళి ప్రాజెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి జావా అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. సింపుల్ గా మనం ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆపరేటర్ ది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్ ఇక్కడ చూపిస్తుంది మనకు ఏ ఎగ్జాంపుల్ రన్ అవ్వాలని. మనకి యూనరీ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఇచ్చేసినట్లయితే మనకు ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది లేదు, ఓన్లీ ఎక్స్ ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ లో బిఫోర్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. ఆల్రెడీ మనకు ఎక్స్ వేరియబుల్ 10 ఉన్నది, ఇక్కడ మనకు ఇంక్రిమెంట్ అయింది 11 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లో 11 + 1 12 వాల్యూ అనేది అయితే ప్రింట్ అయింది. మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 12. థర్డ్ స్టేట్మెంట్ లో ఎక్స్ వాల్యూ ఈజ్ 12 తర్వాత డిక్రిమెంట్ అయింది, అంటే 12 నుండి ఎక్స్ వాల్యూ 11 కి వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 12 ప్రింట్ అయిన తర్వాత మనకు 11 అయింది ఎక్స్. ఆ తర్వాత మనకు డిక్రిమెంట్ ఫస్ట్ ఉంది కాబట్టి 11 నుండి 10 కి వెళ్ళి ఎక్స్ వాల్యూ అనేది అయితే ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు వాల్యూస్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది 10, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అయింది, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 11 అయింది. సెకండ్ స్టేట్మెంట్ లో ఇంక్రిమెంట్ ఉంది, 11 నుంచి 12 అయింది, ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది 12. థర్డ్ స్టేట్మెంట్ లో ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఉంది కాబట్టి 12 ప్రింట్ అయింది, తర్వాత డిక్రిమెంట్ అయింది. ఫోర్త్ స్టేట్మెంట్ లో కూడా ఇంకో వాల్యూ డిక్రిమెంట్ అయింది 10, ఎక్స్ వాల్యూ వచ్చేసి 10 అయింది. అండ్ లాస్ట్ నా ఎక్స్ ప్రింట్ అయింది 10. ఇది అండి ఈ రోజు వీడియోలో యూనరీ ఆపరేటర్స్ అనేది అయితే యూజ్ చేసాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఈ వీడియోలో యూనరీ ఆపరేటర్స్. ఈ వీడియోస్ అనేది అయితే చూడండి, చూసి ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. డైలీ ఈజీగా వస్తుంది కోడింగ్ అనేది. గ్రిప్ తెచ్చుకుంటే మనం ఏ కోడింగ్ అయినా చేయొచ్చు ఈజీగా.
అండ్ ఈ విధంగా అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉన్నా అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అయ్యి మీరు మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.